అంబర్పేట నుంచి బాబా గాస్పాషా మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. అసలు ఏమైంది మేడం అది లైట్స్ గురించి బొంతలగడ్డల ఎక్కడ లైట్స్? అంబర్ బొంతలగడ్డ ఇప్పుడు అశోక్ సార్ తోటి నిన్న దివాకర్ సార్ దగ్గర పోయిన డిప్యూటీ కమిషనర్ దగ్గరతో అశోక్ సార్ నెంబర్ ఇచ్చారు. అశోక్ సార్ తోటి మాట్లాడితే ఒకసారి ఈ మేడం తోటి మాట్లాడు సోమ్యం అని చెప్తే మీకు కాల్ చేసిన మేడం. అది ఇక్కడ మొత్తం ఎక్కడ ఎక్కడ లైట్స్ మీరు అడుగుతుంది? అంబర్పేట్ న్యూ గ్రేవీ యార్డ్ దగ్గర ఇన్స్ట్రక్షన్ శాంక్షన్ అయిపోయింది. బడ్జెట్ కూడా వచ్చింది. 2 పోల్స్ తెచ్చి పెట్టిరు కానీ బ్యాక్ సైడ్ వేసిరు. గ్రేవీ యార్డ్కి ఇప్పుడు కూడా లైట్స్ లేవు. లైట్స్ గురించి లైట్స్ అక్కడ ఎక్కడ శాంక్షన్ ఉన్నాయండి? లైట్స్ ఏం శాంక్షన్ లేవు అక్కడ. ఏం శాంక్షన్ ఉంది మళ్ళీ అక్కడ? సప్లై, ఓన్లీ పవర్ సప్లై. అది ఎస్పీడీసీఎల్ వాళ్ళు చేసేది. అంటే మళ్ళీ ఎప్పుడు చేస్తారు అది కూడా? ఏది అది ఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ అడగండి. అదే మేడం మీకు ఒకసారి మీకు కాల్ చేసి మాట్లాడమని చెప్పారు. అది సప్లై కూడా కరెంట్ సప్లై ఉంటాయి కదా, అది ఇప్పటిదాకా ఇయ్యలే. అవును సార్. ఇప్పుడు కరెంట్ సప్లై ఏంది? ఆల్రెడీ మీరు అంతకంటే ముందు దివాకర్ సార్ని కలిశారు. మీ దగ్గర నుంచి వేరే వాళ్ళు పర్చూ చేస్తున్నారు. మన జిహెచ్ఎంసీ నుంచి అయితే వాళ్ళకు పేమెంట్ అయిపోయింది. సరే. సో వర్క్ ఎవరు చేయాలి? టీఎస్ఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ ఎవరు చేయాల్సింది? మళ్ళీ మీకు చేయమని చెప్పారు కదా. పేమెంట్ మీరు సబ్జెక్ట్ చెప్తే కదా వాళ్ళకి నార్మల్గా ఏమని చెప్పి లైట్లు కొత్త లైట్లు కావాలని అంటే నాకే చేయమని చెప్తారు. యాక్చువల్ అక్కడ శాంక్షన్ ఉన్నది ఓన్లీ పవర్ సప్లై. అక్కడ ఆల్రెడీ మీ కమిటీ వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు రోజుకొకరు ఫోన్ చేస్తారు దాని గురించి. మీ దాంట్లో మీరు ఒకరిని పెట్టుకోండి పర్షియన్స్కి. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా. ఒకరు ఉంటే కన్సర్న్ ఒక పర్సన్కి చెప్పగలుగుతాము. కరెక్టే మేడం. ఏవో మేడం నేను చెప్తున్నా కదా, వాళ్ళు అక్కడ లైట్స్ శాంక్షన్ లేవు. ఓన్లీ పవర్ సప్లై వరకే ఉంది. అది జిహెచ్ఎంసీ పేమెంట్ అయిపోయింది. సో మళ్ళీ వాళ్ళు వర్క్ చేయట్లేదని ఒకసారి ఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ ని అనుకోండి. ఏదైనా మళ్ళీ వర్క్ ఎందుకు ఆపిండ్రు అనేది మళ్ళీ మనకి మేము లెటర్ వస్తే మళ్ళీ మేము యాక్షన్ తీసుకుంటాం. మాకు వాళ్ళ నుంచి మేము పేమెంట్ చేశాక మాకు వాళ్ళ నుంచి ఏం లెటర్ కూడా మళ్ళీ ఏం రాలేదు. ఓకేనా? నాకు ఒక చిన్న క్లారిటీ మేడం. ఇప్పుడు మీరు సప్లై చేసింది మీ వర్క్ కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు దాకా సప్లై కాలే. ఎవరికి కాంటాక్ట్ చేయమని చెప్తారు మీరు ఇప్పుడు? ఎస్పీడీసీఎల్. ఇప్పుడు వర్క్ ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఎస్పీడీసీఎల్ ఏఈ ఉంటారు కదా, వాళ్ళతో పర్సూ చేస్తున్నారు. లోకల్ ఏఈ ఎలక్ట్రిసిటీ ఏఈ ఉంటాడు కదా, రైట్ 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 అర్థమైంది. వాళ్ళతోటే మీ టీం వాళ్ళు పర్సూ చేస్తున్నారు ఆల్రెడీ. రైట్. సరే అలాగే నేను ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ అడగాలి. ఓన్లీ సప్లై మీది, ఇంకా లైట్లు కానీ. మీరు ఇప్పుడు మీరు ఒక రోజు చేస్తారు, ఇంకొక రోజు ఇంకెవరో చేస్తారు, ఇంకొక రోజు ఇంకెవరో చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒకసారి డిస్కస్ చేసుకొని ఎవరో ఒక్కరు పెట్టుకోండి. మేడం మేడం ఒక్క నిమిషం. ఇట్లా అయితే కన్ఫ్యూజన్ అయిపోతుంది కదా మాకు కూడా. నేను ఎప్పటి నుంచి మీకు టెస్ట్ లో ఉన్నా, ఎప్పటి నుంచి కాంటాక్ట్ చేస్తున్నాను నేను? మీ ఫస్ట్ టైం కాల్ ఏది అదే అంటున్నా. మీరు ఫస్ట్ టైం కాదు, వేరే వాళ్ళు ఎవరిది కూడా ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు ఒక్క టాపిక్ మీద 3-4 మెంబర్స్ వెళ్ళి కలిసినా కూడా అవుట్పుట్ కరెక్ట్ ఉండదు కదా. ఎవరో ఒకరు కలిస్తే మీకు క్లారిటీ ఉంటది కదా. అందరికి ఒక్కడు చేయడానికి ఇస్తలే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఉండరు కదా, అందరు మమ్మల్ని డివైడ్ చేస్తుండు. పని కావద్దు అని డివైడ్ చేస్తుండు. ఎమ్మెల్యే కరెక్ట్ ఉంటే మేము ఎప్పుడూ పని అయిపోతుంది మేడం. ఈ ఎమ్మెల్యే కరెక్ట్ లేకుంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఆల్రెడీ ఎస్పీడీసీఎల్ కి మొన్న ఎవరు వెళ్ళి కలిసారు. మళ్ళీ ఇప్పుడు సరే మా సైడ్ నుంచి అయితే అది సరే. ఇంకేదైనా ఉంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ నుంచి ఇస్తాము. బట్ మన సైడ్ నుంచి అయితే పేమెంట్ అయిపోయింది. సరే మేడం. ఇప్పుడు లోకల్ కాల్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం.